హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డేట్ 10th జులై 2025. ఫస్ట్ ట్రేడ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేలా ఉంది. అందుకే నేను మార్నింగ్ ఈరోజు సెటప్ చూస్తే ఐ ఫీల్ లైక్ దెర్ ఈస్ వన్ లాంగ్ ట్రేడ్ పాసిబుల్. రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ 1:1 వచ్చే పాసిబిలిటీ అయితే ఉంది ఈ ట్రేడ్లో. ఎందుకు ఈ ట్రేడ్ వేస్తాను ఏంది అనేది తప్పకుండా ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. వీడియో మొత్తం చూడండి. లైవ్ వీడియోస్లో ఎప్పుడైనా మీకు లెర్నింగ్ అనేది దొరుకుతుంది కాబట్టి ఇలాంటి లెర్నింగ్ వీడియోస్ని మీరు మిస్ చేయకండి. మార్కెట్ అయిపోయినాక, మార్కెట్ ముందు 100 రకాలుగా స్టోరీలు చెప్పొచ్చు. లైవ్ మార్కెట్‌లో ఒక ట్రేడ్ ఏసి అది సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా దాని ద్వారా వచ్చే లెర్నింగ్ అనేది క్వైట్ సీరియస్‌గా ఉంటది. మిస్ చేయకండి. ఐ హోప్ మీరందరూ వీడియోని లైక్ చేస్తారనుకుంటున్నాను. అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. ప్రతీదీ లాస్, ప్రాఫిట్ ట్రేడ్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం మీరు ఎక్కువ లైక్స్, కామెంట్స్ చేస్తే నేను ప్రతిరోజు రికార్డ్ చేస్తాను. సో, ఈరోజు ఫస్ట్ ట్రేడ్ ఇది మార్నింగ్ 7:00 ఇప్పుడే పంచ్ చేశాను. అరౌండ్ $5 లాస్ కనిపిస్తుంది. 200 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నాము. విచ్ ఈస్ నథింగ్ బట్ 200 లాట్స్. అండ్ రిస్క్ టు రివార్డ్ పరంగా ఇది ఒక 1:1 ట్రేడ్ పాసిబిలిటీ అయితే ఉంది. ఎందుకు మనం ఈ ట్రేడ్ చేస్తున్నాం అనేది ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. అసలు ఫస్ట్ చూద్దాం ఏ విధంగా మార్కెట్ ట్రేడ్ అవుతదనేది. నేను నిన్నటి వీడియోలో కూడా నేను నిన్న లాంగ్ తీసుకున్నాను గుర్తుందా? బ్రేక్‌ఔట్ ఐడెంటిఫికేషన్ అనేది బ్రేక్‌ఔట్ జరగక ముందే నేను లాంగ్ ట్రేడ్ చెప్పాను. నేను కూడా ఏసినాను రైట్? సో, ఈరోజు మీరు గమనిస్తే ఓవరాల్‌గా ఓవర్‌నైట్ మొత్తం మార్కెట్ బ్రేక్‌ఔట్ అయ్యి ఒక ఇంపార్టెంట్ లెవెల్‌కి కూడా మార్కెట్ చేరిపోయింది. సో, ఈ ట్రేడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక రిస్క్ టు రివార్డ్ పాసిబిలిటీ బావుంది. ఓన్లీ 1:1 కన్నా ఎక్కువగా ఏం చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ నేను ఒకవేళ హయ్యర్ క్వాంటిటీతో ట్రేడ్ చేయాలి అనుకున్నప్పుడు 1:1 ప్రిఫర్ చేస్తానండి. ఎందుకు అంటే ఆ సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటది నా ట్రేడ్‌లో. అంటే ఒక 10 ట్రేడ్‌లేస్తే 8 ట్రేడ్‌లు 1:1 ఇచ్చేలా ఉంటాయి. కాబట్టి అలాంటి ట్రేడ్స్‌లో ఎక్కువ క్వాంటిటీ కొడతాను. అండ్ ఎక్కువ టార్గెట్స్‌ని మనం చూడాలి అనుకున్నప్పుడు తక్కువ క్వాంటిటీ రెడ్యూస్ చేసుకొని అండ్ హయ్యర్ ఎస్ఎల్ అండ్ అలాగే హైయర్ టార్గెట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇది నా ట్రేడింగ్ స్టైల్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే స్లోలీ మనం మార్కెట్‌లో ఒక రెసిస్టెన్స్‌ని బ్రేక్‌ఔట్ చేసే పాసిబిలిటీ ఎక్కువగా కనిపిస్తుంది. అట్‌లీస్ట్ మన 1:1 ఉంది కదా! 1,11,600 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లెవెల్స్ వరకి నేను మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. హైయర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడట్లేదు. సెకండ్ రెసిస్టెన్స్ ఏదైతే మార్కెట్ క్రియేట్ చేసిందో దాన్ని అట్‌లీస్ట్ బ్రేక్ చేయడం అన్నా మార్కెట్ అయితే టెస్ట్ చేస్తదని అనుకుంటున్నాను. అదే అండర్‌స్టాండింగ్‌లో ఈ ట్రేడ్ అనేది వేయడం జరిగింది. చూద్దాం మార్కెట్ ఫర్దర్‌గా ఎలా బిహేవ్ చేస్తుందో. అండ్ ఇక్కడి నుంచి మీరు ప్రైస్ కొంచెం ఫాస్టర్ వేలో చూడొచ్చు. బికాజ్ అల్ట్రా ఫాస్ట్‌లో నేను టోటల్ ప్రైస్ యాక్షన్‌ని రికార్డ్ చేశాను. సో, మీరు అది కూడా గమనిస్తూ ఉండండి. ఫైనల్లీ ఒక చిన్న బ్రేక్‌ఔట్‌లా కనిపిస్తుంది అండ్ పాజిటివ్‌లో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాము. అరౌండ్ $20, $25 యాహ్! గుడ్ మనీ. నాట్ ఎ బిగ్ డీల్. బట్ మనకు ఒక 1:1 టార్గెట్ అయితే ఎక్స్‌పెక్టేషన్‌లో ఉన్నాము. చూద్దాము. 1:1 వచ్చేసి అరౌండ్ 1,16,400 లెవెల్స్‌లో వస్తుంది. ఫైనల్లీ వి ఆర్ సిట్టింగ్ విత్ $40 అండ్ ఒక 0.5 రిస్క్ టు రివార్డ్ ఆల్రెడీ మనం అచీవబుల్‌లో ఉన్నాము. ఇంకాస్త ఒక క్యాండిల్ వచ్చేసిందంటే 1:1 రిస్క్ రివార్డ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇన్ కేస్ 1:1 ఇవ్వకుండా ఏమైనా రిజెక్ట్ అయ్యింది అంటే మాత్రం కాస్ట్ టు కాస్ట్ ఈ ట్రేడ్‌ని నేను ఎగ్జిట్ చేస్తాను. బికాస్ లాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మార్కెట్‌లో ఎప్పుడైనా మనకి మంచి ట్రేడ్ దొరికింది అండ్ దెన్ లేటర్ ఆన్ ఇట్స్ కమింగ్ బ్యాక్ అంటే డెఫినైట్‌లీ మనము కాస్ట్ టు కాస్ట్ లేదా అట్‌లీస్ట్ చార్జెస్‌ని మనం రికవర్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకో ట్రేడ్ వేసుకోవడానికి బావుంటది. హోప్ ట్రేడింగ్ అనేది ఎప్పుడు చేయకూడదు. మన టార్గెట్స్‌కి ఎగ్జాక్ట్‌లీ అదే లెవెల్‌కొచ్చి, ఆ లెవెల్‌లో మీరు చూసినట్లయితే, అక్కడ ఎగ్జాక్ట్‌గా మార్కెట్ రిజెక్ట్ అయ్యి వచ్చింది. ఒక 65 పాయింట్స్ మాత్రమే 1:1కి పెండింగ్ ఉండే. బట్ వి కాంట్ డూ ఎనీథింగ్. ఆల్మోస్ట్ ఆ లెవెల్‌కొచ్చి మార్కెట్ రిజెక్ట్ అయింది. అండ్ నేను కాస్ట్ టు కాస్ట్ ట్రిగ్గర్ ఇచ్చాను. అండ్ మార్కెట్ ఆఫ్టర్ రిజెక్షన్ ఒక చిన్న రివర్సల్‌లా కనిపిస్తుంది. అట్‌లీస్ట్ సపోర్ట్ వరకి మనం మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కన్సిడర్ చేస్తూనే ఒక చిన్న ట్రేడ్‌ని మళ్ళీ పంచ్ చేసాము. విచ్ ఈస్ ఆన్ ద షార్టర్ సైడ్. ట్రేడ్ వేసిన తర్వాత ఒక $20 కూడా చూసాము విత్ ఓన్లీ 100 క్వాంటిటీ. ఈసారి 100 క్వాంటిటీయే ఏసాను. ఎందుకంటే ఎస్ఎల్ కొంచెం స్వింగ్ పైన పెట్టాలి అని అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ థాట్ రీజన్ ఎస్ఎల్ వచ్చేసి మనం పెద్దగా పెట్టుకున్నందుకు క్వాంటిటీ కాస్త తగ్గించినాను. చూద్దాం మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తదో. ఇది సెకండ్ ట్రేడ్ ఈరోజు. అండ్ ఇందులో కూడా $20 కూడా చూసాం మనము. బోత్ ద ట్రేడ్స్ వి హావ్ సీన్ గుడ్ ప్రాఫిట్. ఫస్ట్ ట్రేడ్‌లో అయితే మనం 200 క్వాంటిటీతో ఉన్నాం కాబట్టి $60 కూడా చూసాము. వెరాజ్ ఇందులో $23 అలా ప్రాఫిట్ కనిపిస్తుంది. కాకపోతే ఆల్వేస్ వన్ థింగ్ ఈస్ ఫర్ ష్యూర్, ఒక ప్రాఫిటబుల్ ట్రేడ్‌ని నెగెటివ్‌గా ఎప్పుడు ఎండ్ చేయొద్దు. అండ్ ఏ టైంలో కాస్ట్ పెట్టాలి, ఎలాంటి సందర్భాల్లో ట్రేడింగ్ మార్కెట్‌లో మనం ఎలా ట్రేడ్ చేయాలనేది డిఫరెంట్ సైకాలజీ ఉంటుంది. ప్రతి ట్రేడ్‌కి సేమ్ బిహేవియర్ అయితే ఉండదు.
అండ్ ఇప్పుడు మీరు గమనిస్తే ఆఫ్టర్ సమ్ టైమ్ మార్కెట్‌లో ఒక మళ్ళీ రివర్సల్ సపోర్ట్ దగ్గర నుంచి కనిపిస్తుంది. ఇదే లెవెల్‌లో కన్సాలిడేట్ అవుతుంది. సో, నేనేం చేశాను ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ బయింగ్ ప్రైస్ నుంచి మనకి ఏదైతే ట్రేడ్ వేసి అండ్ అలాగే ఎగ్జిట్ అవ్వడానికి ఒక $3-5 పడుతుంది. ఆ $5ని మనం ప్రాఫిట్‌గా తీసుకొని ట్రేడ్‌ని బ్రేక్ ఈవెన్‌లో ఎండ్ చేయబోతున్నాము. ఎందుకంటే ఇది ఇక్కడనే మళ్ళీ సపోర్ట్, రెసిస్టెన్స్ మధ్యలో ట్రేడ్ చేస్తుంటే గంటల తరబడి ట్రేడ్‌లో ఉండాల్సుంటది. ఆఫ్టర్ ఎ బిగ్ బ్రేక్‌ఔట్ డెఫినైట్‌లీ కన్సాలిడేట్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి లెట్స్ ఎండ్ ద డే విత్ ద బ్రేక్ ఈవెన్. సో, ఈ లెవెల్‌లో ఒకవేళ మార్కెట్ ట్రిగ్గర్ అయిపోయింది అంటే టుడే వి ఎండెడ్ నో లాస్, నో ప్రాఫిట్ అండ్ ఒక పర్ఫెక్ట్ లాజికల్ ట్రేడింగ్‌ని చేశాము. ఓకే. ఫైనల్లీ మార్కెట్‌లో మనకి బ్రేక్ ఈవెన్‌లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో, నో ట్రేడ్స్ ఆర్ దేర్. యూ కెన్ సీ నౌ. టోటల్‌గా పొజిషన్స్ గూడా ఎంప్టీ ఉన్నాయి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో దట్ ప్రతి ట్రేడ్ లాస్ అయినా, ప్రాఫిట్ అయినా మీరు రికార్డ్ చేసి ఇలాంటి లైవ్ ఎక్స్‌పీరియన్స్‌ని నీ వీడియోలో ద్వారా షేర్ చేయగలుగుతాను. సో దట్ మీకు లెర్నింగ్ కూడా వస్తది. మార్కెట్ తర్వాత, మార్కెట్ ముందు స్టోరీలు కాకుండా లైవ్‌లో ఎప్పుడు ఎలా ట్రేడ్ తీసుకుంటున్నామో చూస్తే మేబీ మీకు ఉపయోగపడొచ్చు. మీకు ఉపయోగపడతది అనుకున్న వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి. మోర్ పీపుల్ కామెంట్ చేస్తే నాకు కూడా రికార్డ్ చేయడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. నేను మీతో కలుస్తాను మరొక లైవ్ వీడియోలో.